ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అద్దద్దద్దు ఎవ్వలకి ఇయ్యద్దు. ఆ చికెన్ అంతా నాకే, మటన్ అంతా నాకే. అబ్బో ఇగో నా పెండ్లానికి ఇస్తే అది పిశాచి లెక్క తింటది. అసలే కూరి నా పెండ్లానికి. చికెన్ లో చేసిన పూరీలు అన్ని నాకే. నేను ఎవ్వలకి ఇయ్యా, ఒక్క ముక్క కూడా ఇయ్యా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చికెన్ చికెన్ లెగ్ పీసు, బొక్క, నల్లి బొక్క నాకే. కార్యం నాకే అది. అబ్బా మెత్తగా మటన్. ఏం పుట్టింది నాకు? ఓ మనిషి, ఏ ఊరికి పోయినావు? ఏ పంచానికి పోయినావు? లేవు లేవు, పుట్టింది జాసే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సప్న, మన ఫంక్షన్ పోలేదానే? పీసినార్ సంఘానికి ప్రెసిడెంట్వి నువ్వు. నిన్నెవరు ఫంక్షన్ పిలవాలే? నీ ముఖానికి నువ్వెవరు నన్ను పిలిచినావా? నిన్ను విలువ ఫంక్షన్కి పిలిచిరటి నన్ను. నేను కదా అనుకుంటానే, నన్ను పిలిచిన పుణ్యాత్ముడు ఎవడని బిత్తిరి అవుతానా. అయితామనే కానీ నేను మంచిగా చికెన్ మటన్ తినంగా గడ్డం లెక్క వచ్చి లేపుతానైందే. ఓయ్, ఎట్లా కనబడతానా నేను నీకు? ఏమనిపిస్తుంది? మళ్ళీ ఎందుకు అడుగుతానవే? ఇప్పుడే చెప్పినా కానీ గడ్డం లెక్కుంటామని. గడ్డల మొక్కందా ఈ హుషారు మాటలకే పని చేస్తావు. ఇంకేమైనా పని శాతం అవుతుందా? తిండికేమో దొరవు, పని అనేసరికి దొంగవు. పని శాతం కాదు, పాడు శాతం కాదు కానీ నీలుగుతాడు. సప్న, రాత్రి తింటే ఇక్కడ కూర అయిపోతుందని తినకుండేమన్నానే. ఆకలి బాగా అవుతుంది. ఏం కూర అన్నవే? కూర లేదేం లేదు, ఇంత చింతకాయ తక్కువ. రాత్రికి సరిపు ఉన్నది, అల్లు వేసుకొని నేను. అయితామన్నా కానీ ఆ సాట్లు ఏంటి సప్న? గివ్వా నా మందం దోసరాని బియ్యం కడిగి పెట్టుకుంటానా, ఉడుకుడుకు బువ్వ తిందామని. సరే బియ్యం పెడితే పెట్టుకుందు కానీ చింతకాయ తొక్క అద్దే. ఇలా చికెన్ తిందాం. ఏంది చికెన్? చికెన్ లేదేం లేదు, చింతకాయ తక్కువ అడిగా నువ్వు. చికెన్ తెచ్చుకుంటా, చికెన్ పైసా పోతే పానం పోతుంది. చింతకాయ తొక్క అన్ని ముక్కల పక్క. అరే చికెన్ తెచ్చుకుందామంటే ఏమో చింతకాయ తొక్కుతో తినమంటే స్వప్న. నీకు అంటే బాగా రేషం వస్తుంది కానీ ఆ పిసినారు మొఖానికి ఏనాడన్నా చికెన్ తెచ్చినోడేనా? ఈయనేమో చికెన్ తెచ్చుకొని తిందాము అని అంటాను. ఎన్ని పైసలు కావాలి? 100 రూపాయలు పడతాయి. ఏంది 100 రూపాయల? సప్న 100 రూపాయలు అద్దు కానీ 50 రూపాయలు తీసుకొచ్చుకున్నామే. ఇగో ఇంత అత్తది. వచ్చిందని పోలించుకొని తిందాం. కౌసు లేక కడుపుల పెగులన్నీ సప్పవడే. ఇప్పుడు తిన్నామంటే వారం రోజులాక ఏం తినకుండా అర్థం. ఏంది చికెన్ కావన్నా? ఆ మొఖానికి ఏనాడన్నా ఇంత కూర తెచ్చినోనివా? తాగు అని ఇంత తెల్లగాలు తెచ్చినోనివా? ఏమిటికి నీకు చికెన్ తెచ్చి పెట్టాలే? ఇగో నీ కడుపుల పేగులు సప్పబడ్డాయి అన్నావు కదా, ఇంత చక్కెర వస్తా బుక్కు తీయబడతాయి. అబ్బా సప్న, గట్లా అంటున్నానండి. కొద్దిగా చికెన్ తెచ్చుకుందానే. పైసలు ఎవలే? అబ్బా సప్న, గట్లా కాదే. ఇలా ఇంత చికెన్ తెచ్చుకుందామే. పైసలు ఏడున్నాయి? పైసలు ఏడున్నాయా? మొన్న మీ అమ్మ వచ్చినప్పుడు నీకు 500 రూపాయలు ఇచ్చిందే, నేను చూసిన కిటికీలకెళ్ళి. చూస్తావు, ఆ మోకాలు చూస్తేనే దొంగకోలు పట్టేటట్టు ఉన్నాయి అనుకున్నా. బుద్ధి కూడా గట్టినే ఉంది కదా. నేను కిటికీలకెళ్ళి చూసినా అని చెప్తాడు. పైసలు లేవేం లేవు. చికెన్కి పైసలు అడిగినావనుకో నీకు ఇరుపుకాయలు ఇస్తా. ఏమనుకుంటానో నల్ల మొక్క కూడా మానవనిపిస్తలే ఇంతనన్నా చూసినా అని చెప్పబడుతుంది. ఏందే ఇడుపుకాయలు ఇస్తావా? వామ్మో, ఇగో మొగడు చికెన్ అడిగితే పిల్ల విడాకులు ఇచ్చిందని పేపర్లు వస్తే ఈ సీన్ గారికి చదువు ఏమైనా ఉంటుందా ఊళ్ళా? పొద్దెక్కదాకా వండుడు కావాలి, పొద్దెక్కినాక ఊళ్ళో తిరిగచ్చుడు కావాలి. ఓ పని చేసినోనువా, ఓ పైసలు తెచ్చినోనువా, నీకు నున్నగా చికెన్ మటన్ గోరించుకుంటా పెట్టన్నా. నల్ల మొక్క వేసుకొని చూస్తాడు చూడు. మళ్ళా నిన్ను గొయ్యాలి ఒక పక్క, చికెన్ మటన్ కాదు.
నాకు మన మంట తెప్పియకు సప్పుడే కొర కూడా కూసో. ఇవన్నీ ఏంది ఇది నన్ను ఎటు పడతాను తిరుగుతాను కూర్చుంటట్టు ఉన్నాను సప్న నన్ను సప్న ఇలా చికెన్ ఎట్లనే ఓ పని చెయ్యి, నేను చెప్పినట్టు చెప్తే చికెనే కాదు అన్నీ వస్తాయి. ఏం చేయాలి చెప్పు. ఏం చెప్తావా, ఎందుకంటే ఒక బొచ్చు ఉంది కదా మన ఇంట్లో, అది తీసుకొని ఊళ్ళోపో, ఇంటింటి తిరుగు, ఎక్కడ చికెన్ వాసన వస్తుంది, ఎక్కడ మటన్ వాసన వస్తుంది అని చూడు, ఎక్కడ వస్తే అక్కడ వాళ్ళ ఇంట్లోకి పోయి ఇంత అడగచ్చుకో. ఏందే నేను అడక తింటలే కనబడతానా నానే అయితే మంది ఇగో ఆ సిప్ప పట్టుకొని నా ఎంబడి నువ్వు కూడా రా. నన్ను చూసేది ఇవ్వలేరు, నిన్ను చూసే మస్తు ఎత్తారు. ఇక మనకు బొచ్చెడు చికెను బొచ్చెడు మటను. నీకు సిగ్గు రాదు మానం రాదు, ఇక అంగవాడి కట్టం చెయ్యవు. ఓ మనిషి పని ముట్టాను ఇంత. ఏందే ఏమన్నా మీది మీద కుక్కసి తిరుగుతాను. నువ్వు నాకు ఏం చేసి పెట్టినవే? అట్లనా, నేను ఏం చేస్తలేనా? ఇల్లంతా ఎవరెవరిస్తారు, రూపాయి కట్టం చెయ్యవు, ఇంట్లోకి పెట్టావు, దానికి తగ్గట్టు నీకు పిసినారు తరం ఇంత, నీకు పిసినారు గుణం ఇంత. ఇగో ఊకుకెళ్ళని పైసలు అడిగినావు అనుకో, జుట్టుకోరు గమనించినట్టుగా గమనిస్తా. ఏమనుకుంటానవో ఫేస్ టు ఫేస్. ఇది అన్నంత పని చేసేటట్టున్నదిరా, నన్ను కోరికను గమనించేటట్టున్నది. సప్న చికెన్ ఎక్కడే మరి? ఇక నీకు మానం రాలే, మానలకు కూడా సప్పుడే లేచిపోయి నుంచి పని చేసుకొని పాడు చేసుకొని చికెన్ అడ దెయ్యం పట్టిందా భూతం పట్టిందా నల్లవొక్క కూడా నడి నుంచి ఏం తిరుగుతావు పో ఇవ్వ నడు. ఇగో సప్న నాకు ఒక ఆలోచన వచ్చిందే. ఊళ్ళో మా అక్క ఉంది కదా, మా అక్కోళ్ళ ఇంటికి పోదాం, చుట్టీరకం పోయినట్టు పోదాం. మా అక్కోళ్ళ కోళ్ళు ఉన్నాయి కదా, మంచి పుంజును పోతుంది. ఇటు మా అక్కను చూసినట్టు ఉంటుంది, కడుపు నుండే చికెన్ తిన్నట్టు ఉంటుంది. సప్న ఎట్లుంది అని ఆలోచన, పోదామా? అబ్బని అక్క, మీ అక్క దగ్గరికి పోదామా? పోదాం పోదాం. మొగడా నువ్వు 3 ఆకులే చదివినావు, మీ అక్క 6 ఆకులు చదివింది. పిసిరా పిసిరా కూడా పోనీయది, అక్క దగ్గరికి పోయి పొందగా తినత్తదట. తమ్ముడు అత్తన్నని అక్క చికెనో పక్క, మటనో పక్క, చేపల పక్క ఏంపి పరిసి పెట్టింది. పోయి పొందు గుసం తినద్దు. ఇగో చూసినారులా తమ్ముడు పిసినార్తనం ఎట్లా చేస్తాడో ఇప్పటి వరకు చూసిరు కదా. ఇక అక్కడ ఎట్లున్నదో పిసినార్తనం ఆడిపోయినాక చూద్దాం. పార్రి పా బియ్యం పెట్టుడు ఎందుకు ఇవి దండగా పోదప్పా. ఇగో డబ్బగిన పడుతున్నాయే, మిగిలిన తీసుకొని వద్దాం. అబ్బా అంత దయా గుణం ఎవ్వరికి లేదు కానీ నీ కడుపు నిండా పెడితే చాలు. పా డబ్బల పట్టుకొస్తాడు, అడకట్టిన బుద్ధి పోలే. ఉండిగా ఇగో ఉన్నవానే ఈయనే ఉండు, ఈడు దీన్నే పిల్లి తిరుగుతుంది. నువ్వు కనబడ్డావనుకో ఆయనతో మాయం చెప్తుంది. ఈ ఆడకట్టోళ్ళ కండ్లన్నీ నా కోడి మీదనే. నీ అబ్బాని కమ్మిన ఇప్పుడు ఎవతొరుతుందో చూస్తా, ఎవతన్నా మాట్లాడని అబ్బాని ఉండు ఇల్లనే. ఫోన్ అయితే కమ్మిన, ఇక యువతి మాట్లాడుతూ చూస్తా నీకు ఒక్కొక్కటి. నా కోడిని తిట్టిన ఒక్కొక్క దాన్ని నీ అబ్బా చూసుకుంటా. నీ అబ్బా మళ్ళీ నా కోడిని కమ్ముకుంటి. ఇప్పుడు అవతన్న నన్ను తిట్టని దాన్ని అలుకు విడిసని విండినట్టు విండుతా. అయ్యో ఇలా చెక్కేందుకు ఇప్పుడు వచ్చింది. అక్క ఉన్నా వస్తున్నా. గిట్లొచ్చినావు పిల్త సప్పుడు చేస్తలేవు, ఏం చేస్తాను ఇంట్లో? ఏముంది పని చేస్తాను. మొన్న నూనె బదులు తెచ్చుకుంటుంది, మళ్ళీ నేను ఎచ్చరాక ఇంటి మా కన్నా లేదా బదులు తీసుకుని మర్చిపోతాను కదా. ఇగో నూనె లేదు ఇంట్లో, నేను పోయి తీసుకొస్తా, నువ్వు మళ్ళీ రాపో. ఏమో అనుకుంటాను కాదు తిరిగి. ఏం లేదు, పొయ్యి మీద బంద్ చేసినా లేదా పొయ్యి అని గుర్తు తీసుకుంటున్నాను. నేను మళ్ళీ ఎప్పుడు రావాలి? నేను కూర అనుకొని కైకులు ఉరకాలి, మళ్ళీ రా అంటే మళ్ళీ ఎప్పుడు రాలి? కైకులు పోతే పొద్దు పోదా నాకు? ఏం కాదు, చిట్ట 2 అడుగులు ఏమవుతుందో పోయి రాపో, నేను తీసుకొస్తా. పోయి చూడిపోరాదు ఇంట్లో. అయ్యో లేదు, ఉంటే అబద్ధం చెప్తానా? నేను తెచ్చినాక పిలుస్తా, రాపో. మావోతాను తీరా ఉంటాను నీ ఇంటికాడ. ఇలా తక్క అయితే పిసినారిది, పిల్లికి బిచ్చం కూడా పెట్టదు.
ఎంగిల్ చేత కాకిని కొడతా కూడా మెతుకులు కూడా ఏర్కచ్చుకొని నా బాపద్దున్నట్టున్నది నన్ను నా తోరాలు చెరుతుకైనా మళ్ళీ గిలాస పట్టుకొని వస్తా ఏం చూస్తా అక్క ఓ అక్క నా అక్క అట్లా వాడరా విడిపించపోడు పాని పాట లేదా వీనికి ఏం తమ్మి గిట్లా వచ్చినావు అక్క అంత మంచిదే నానే ఏంది అంత పక్క పడ్డు బావా దుబాయ్ నుండి పైసలు పంపిస్తాడు ఏంది ఏందే సప్న ఏమో అంటున్నావు ఏం లేదక్క తమ్ముతో మాట్లాడుకో. ఏంద్రా ఏమో గిట్లా వచ్చినావు నేను చూసిపోదామని వచ్చిన అక్క ఏమి ఇట్లా వచ్చినావురా నువ్వు ఏంది అక్క గట్లా అంటున్నావు జరుగు ఎన్ని రోజులైనా తాను చేయక అంత వాసన వచ్చి పాడైతుంది ఏంది నాకు ఇట్లా అంటుంది అయిందా మంచిగా అయిందా చెప్పిన కదా మోడా నువ్వు మోడాకులైతే ఆకులు జరిగిందని పెట్టుకో ముచ్చట పెట్టుకో అక్కడ. మా అక్క అంటే అంటది కానీ నేనంటే పానం మా అక్కకు అబ్బా జరుగురా ఎందుకు వచ్చినావురా వచ్చినావుగా చూసినావుగా పోమంటుంది ఏంది పోకపోతే రారా తమ్ముడా నీకు గోలిచ్చి పెడతా అంటదా పా మరి సిగ్గులేదు ముఖం ముంగడ పొమ్మని చెప్పినప్పుడు పొమ్మంటాను అంటాను. ఏమనుకుంటున్నావు సీన్గాడు అంటే మా అక్కను చూడు ఎట్లా కాకబట్టిస్తాను దాని కోడిని కొయ్యాలి చికెన్ అండాలి మనం తినాలి ఈయన పోవాలి నువ్వు చూడు ఇవాళ అయినా ముచ్చట్నే ఆమె పోతుంది ఈయన తింటాడు మనం ఈ నుంచి పోతాం చూద్దాం మనం కూడా. సప్న మా అక్క గట్ల అంటది కానీ నేనంటే మా అక్కకు పానమే ఇలా చికెన్ అంటది చూడు అక్క మీ ఇంట్లో కోళ్ళు బాగానే ఉండగానే ఒకటి పెట్టుండే పుంజుండే జుట్టు కొడుకులు ఉన్నాయా అక్క అక్క ఇలా కోడిని కోసి చికెన్ అంటే చికెనా చికెన్ ఎక్కడిరా నేనే తొక్కు నూరుకొని తింటి ఆయన ఊళ్ళో ఇచ్చిన పాపానికి ఊకోకొత్తారు ఎక్కడన్నా ఇది ఎక్కడ పాపం పడైంది ఏమే సప్న నువ్వనే చెప్పవా ఓ ఎగేసుకొని వచ్చినావు నువ్వు అనుకున్నావురా తమ్ముడివి నాకు ఏడలది చిత్రం నువ్వు అంట అంటే అక్క అని వస్తాడు ఏమే సప్న నువ్వనే చెప్పవా ఓ ఎప్పటివాడు ఉరికొచ్చినావు నేను చెప్తే మీ తమ్ముడు వింటాడా అక్క? నువ్వెట్లనో మీ తమ్ముడు కూడా గట్లనే. మీ తమ్ముడు రమ్మంటే వచ్చిన నువ్వు అమ్మంటే నీ సపరేట్గా పోతా నాదేమున్నది. ఏంది అక్క గది ఏడిపోతుంది ఇలా మేము సుట్టిరికం వచ్చినామే నువ్వు కోని కోసుడే చికెన్ అండుడే మేము తినుడే సప్న మా అక్క కోని కొత్తత్తి మనం చికెన్ తినే పోదాం నుంచి ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఏంది సప్న గబ్బిలం పెట్టినట్టు పట్టిండు వీడు అరే చెప్పే కోడి ఏడుందో చెప్పు నేనే కోక్తా నేనే కామరిస్తా దాన్ని కైమా చేస్తా మంచిగా మసాలా వేసి అండుర్రి చేద్దు అక్క. మీ తమ్మునికి అన్ని నీ బుద్ధులే ఏడబోతాయి ఒకళ్ళు చెప్తింటారా? అరే తమ్మి కోళ్ళు ఏడున్నాయిరా కోళ్ళు నీ అసలు పని శాతగానోడో ఎత్తుకపోయిండు దాన్ని కోసుక తిన్నాడా అమ్ముకున్నాడా ఏమై పాడైందో కోళ్ళు లేవు ఏం లేవు పోరా నీ ఇంటికి. అరే కోళ్ళు లేకపోతే ఏంది ఊళ్ళే చికెన్ సెంటర్ కరువేనే ఏంది పో ఒక కిలంతా పట్టుకురాపో చికెన్ లెగ్ పీస్ కూడా ఏందిరా తమ్మి చికెన్ కావన్నా ఆ, కిలో కిలా నీ అవ్వ నీ ఇంటికి వస్తే ఒక్క గుడ్డుతోటి పొద్దుగాల అదే పెట్టినావు మాపటీలు అదే పెట్టినావు పొద్దుకి కూడా అదే గుడ్డుతోటి పెట్టినావు నా ఇంటికి అయితే మాత్రం చికెన్ కావాలి అది కిలో చికెన్ కావాలి నీదైతే ఏం అడవద్దు నాయైతే అన్ని అడవాలి నీ మొఖానికి శేఖ పెట్టా గట్ల పెట్టక్క. అట్లా శేఖ పెడతానన్నా మీ తమ్మునికి మానం వస్తుంది. ఏందే మా అక్క తిడితే ఏమో శృతి వాడినాడు వాడతాను నీ దౌడ నిలబడతా బక్క మొక్కనా ఇరగొడదు పో ఫస్ట్ అయితే నీ ఇంటికో. ఓ అక్క నువ్వు ఎన్నన్నా చెత్తకైతే మానం రాదు. ఇంత ఏమన్నా తెచ్చిపెట్టు లేకపోతే ఇంటికి దయ్యం పట్టినట్టు పడతాడు. అది దయ్యమై పట్టని పీసాసై పట్టని నేను ఓను చికెన్ దేను. ఓ అక్క అక్క గట్లేదు గట్టలేవే అక్క నాకు నేను నచ్చిన గానే అక్క బాబగాల అక్కగా నచ్చిన గానే అక్క నన్ను ఎలా కొట్టబడుతుంది అక్క నా పిల్లమ్మ కూడా నచ్చేది మనం తీయబడుతుంది అక్క
ఓ అవ్వా నువ్వు ఏడున్నవే అవ్వా, నువ్వు ఉంటే నాకు చికెన్ అంటి పెట్టబోదు అనే అవ్వా, నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు నా అక్క చేతిలో పెడితే కానీ అవ్వా, ఇదేమన్నా నువ్వుకే పట్టగానే అవ్వా. ఓ అవ్వా నేను బతుకునేవి లాభమే అవ్వా. ఓ పోరి నువ్వు తినవానే మాట్లాడే. అరే తమ్మ అమ్మ గుర్తొచ్చింది కదరా. అక్క కోడి పోయే దుట్టుకోడి. కోళ్ళు లేవు కానీ చికెన్ తీసుకొస్తావు ఉండు. సరే అక్క కిలో తీసుకురా. నమ్మకపోవడం తిండి తినడానికి సోకాలు పెట్టుకుని వెళ్తాను, ఇది అనిపిస్తలేదా? పక్క ముఖందా మరి మా అక్కను కాకబట్టాలంటే ఇట్లే కాకబట్టాలి నాకు తెలియదైంది అంటే కొంచెం పొందు కూర్చున్నావేమే, నువ్వు ఏడితేనే. నేను ఏడుస్తా ఇక తిండిపోతాను, నువ్వైతే నేనేమిటి పెడతా? ఏడ్చినావు తెత్తది తిను కచ్చడంతా. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప ఊచుకున్నది మనం. సీగాడు అంటే మజాక్ అనుకుంటున్నావానే, ఇట్లా ఉంటది. కూర్చున్న కాడ పెండిగా గిట్టుంటది, పని శాత కాదు ఏం శాత కాదు కానీ గిట్టుంటది అట. వాడకు సోపా నాకు గిట్టుంటారు కూడా నాకు చెప్తాను. ఇగో తెత్తనని వెయిట్ కిలంతా గాని పెంట పెడతారు. ఆగు ఆగు తాత, నీకు ఏర్పడుతుంది వచ్చినాక. నువ్వెంత బంట నీ అక్క అంత బంటు చూస్తా. పోరి అండినాక నాకు మెత్తటి మెత్తటి మా ఎత్త నీ అక్క ఎయ్యాల నువ్వు తిందు. మా అవని అదిగేయంగానే నేను చికెన్ తెస్తా అన్నా గాని అమ్మో చికెన్ పైసలు కావా ఈ పిసినారు పడకావు అని ఇంటికి పోతే ఒక్క గుడ్డుతో ఎలా తీసిండు. నా ఇంటికి వచ్చాక చికెన్ గా అన్నట్టే చికెన్ ఈ నల్ల మొక్క పనికి చికెన్ తేనే ఏం తేను ఏం చెప్తాడో చేయండి. అవునే సప్న అయ్యేంది మా అక్క చికెన్ తిని పోయింది కానీ ఆరం కూడా తెస్తుంది, జుట్టు కూడా తెస్తుంది. ఏదన్నా తిని కానీ కిలో చికెన్ తెస్తా అయిపోయానే కడుపు నిండా తిన్నామే. ఏముకో కడుపు గుత్తోడా, ఎప్పుడు లోపక తిందామన్న తప్ప ఇంకేమైనా జాస్ ఉంటుందా నీకు? నువ్వు ఎంత పీసిన అసలు ఎట్లా దొరికినావు నువ్వు నాకు అసలు కూర్చి నా బతుకు పాడుగాను. ఏదన్నా 3 తోవల కాడ దించిపోసింది ఎత్తిపోసింది ఉంటే కూడా ఇంటికి తీసుకొచ్చుకొని తింటావా? ఎవడైనా తాగిపిస్తా అంటే మొదలారం లూజ్ చేసుకొని మరీ తాగుతావు. దినాల కాడ తింటావు, వారాల కాడ తింటావు, ఆఖరికి అత్తే ఆడిపోరగాల చీర కట్టించే కాడ కూడా తింటావు. నల్లమొక్కపోడా నాకు ఎట్లా దాపరమైనావు, గండానికి దొరికినావు. చూడొచ్చినప్పుడు పొలగాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడంటే మంచిగా బతుకుతా అనుకున్నా, కానీ గీసొంటి లేకుడోళ్ళు ఇంట్లో పడ్డా. ఈ లేకుడి మొగపొడి ఏబట్టి నాకు గోసకున్నది. మొగని జుత్తి ఇట్లా, ఆడబిడ్డ జుత్తి అట్లా, లోక తినుడాయే పీక్క తినుడాయే. ఇక నేనేడబోదు నవ్వలారా నల్ల ముఖం వేసుకొని. నువ్వు విన్నాను అనుకోయే, ఈ పిసినారు బుద్ధి మా తాత ముత్తాతల నుంచిలే ఉన్నదే. ఏమో నన్ను బాగా తిట్టబడితే ఎరికే ఎరికే నిన్నెన్నన్నా దున్నపోతే కదా ఆడ కూర్చున్నట్టే అని. నీ బుద్ధి మీ తాత ముత్తాతలుగా. అక్క ఏదే చికెన్ ఏదే? ఏ తేలెత్తమ్మి ఇంకా చికెన్ షాపోడు బంద్ చేసుకొని వేయండు ఇవాళ తీయడంట. రేపు తెచ్చుకుందాం రేపు మీ అక్క చికెన్ లోపల కదంపా సప్న అక్క ఇప్పుడైనా నూనె తెచ్చినవా లేదా? ఉత్త చేతులతో పోవన్నా మజాక్ చేస్తున్నావు. ఏం తెలచ్చక్క మందిలో మానం తీసినట్టు ఇప్పుడు పడితే చుట్టాలు ఉన్నది లేని చూడవా? ఓ పోషణకి ఇంత నూనె పోతా పో. అయ్యో చుట్టాల కంటి పెట్టిందేమో నేను తినచ్చిన్న తాగచ్చిన్న చుట్టాల ముందే ఇజ్జ తీసినా పడుతుంది. నా నూనె నాకు వస్తానుకో, నా నూనె నాకు నీ మోతా సపరేక నీచుకోవడస్తాడే. అయ్యో పోషణకి ఇంత నూనె దానికి ఇంత ఎక్కువ పడుతుంది. పోతా పో ఇంత పోయే రాదు నాకు వారవాయి తేపో. ఆగో ఊ అంట అంటే నూనె అంటున్నావు. మొన్న పొయ్యి అంట పెట్టుకోనికి మా ఇంటికి వెళ్ళి పిడికెళ్ళి తీసుకుపోయినావు కదా, దానికి దీనికి చెల్లు నూనె లేదేం లేదు. దీని ఇద్దరు పాడవాడు నూనెకున్న పిడికకి ఏమైనా పొంతను ఉన్నదా? ఇక దీన్ని నేను మళ్ళీ అడిగిన అనుకో నేను గతికిలేదా అనుకుంటుంది. అట్టిగా నువ్వు చేయబట్టి నీ కాయకులు ఓడగొట్టుకుంటు కానీ నీ కళ్ళు కాకులు ఓడవా. ఏ సప్న లోపలికి కదా బాయ్. అక్క నా చికెన్ నీ చికెన్ ముడిగి పోను కదరా. చికెన్ 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 కౌసు కొట్టు కొడతావు ఎప్పుడు కౌసు కౌసు కౌసు. చికెన్ దేని ఏం దేని వస్తారా లేకపోతే వీక్ ఇంటికి. అక్క
ఆయన గట్టినే అంటాడు కానీ మనం పోదాంపా పన్నాడు పాపా ఎన్నే ఉంటే నన్ను కూడా చెబుతాడు పని కోసమొక పడు ఎప్పుడు కోసు 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 ఇంట్లయితే గింత తగుడు నల్లమ్మక పడు పిసినారు తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా